హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ యాంకర్ సంతోష్. బస్సులలో కామాంధులు అసలు ఏంటి ఇలా అంటున్నారని చెప్పేసి అనుకుంటున్నారా? ఒక ఫీమేల్ పేరుతో టికెట్లను బుక్ చేసుకొని బస్సులలో కామాంధులు చాలామంది తయారయ్యారు. ఈ విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు దాసరి విజ్ఞాన్ గారు. నమస్తే అన్న. నమస్తే. బస్సులలో కామాంధులు ఒక ఫీమేల్ పేరు మీద టికెట్లు బుక్ చేసుకొని వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళు పడుకున్న తర్వాత వాళ్ళ మీద చేతులు ఇస్తున్నారని చెప్పేసి న్యూస్ అయితే వైరల్ అవుతుందన్న. దీనిపైన మీరేమంటారు? ఈ కేసు ఎక్కడి నుంచి వచ్చిందంటే రీసెంట్లీ తిరుపతి నుంచి బెంగళూరు వెళ్ళాల్సిన ఒక బస్సులో చిత్తూరుకి చెందిన ఒక అమ్మాయి ప్రయాణించింది. ఆవిడ పక్కన అంటే యాక్చువల్గా బుక్ చేసుకునేటప్పుడు లేడీస్ కి రిజర్వేషన్ అయిన సీట్లని పింక్ కలర్ లో చూపిస్తారు. అవును అవును. లేడీస్ వీళ్ళు కూడా పక్కన లేడీయే కదా ఉంది పర్లేదని కూర్చుంటారు. తీరా చూస్తేనేమో అక్కడ ఎవడో వచ్చి కూర్చుంటాడు. లేడీ పేరు మీద బుక్ చేసుకొని వేరే తోడు ఎవరో వచ్చి కూర్చుంటారు. అడుగుతారు కూడా, మీకు లేడీకి బుక్ కదండి మీరు వచ్చారు అని అడిగితే, అంటే మా ఆవిడ బుక్ చేసింది, లేదా మా అమ్మాయి బుక్ చేసింది, లేదా మా ఎవరో మతాల్లో ఇంకెవరో లేడీస్ బుక్ చేశారు, మా ఫ్రెండ్ బుక్ చేసింది, అంతే. చాలా సింపుల్ కదా. ఓ అవునా సరేలే, ఏదో రకంగా ఇంకా సీటు దొరకడమే అదృష్టం కదా మనకి, ఏదో రకంగా అడ్జస్ట్ అయ్యి కూర్చుంటది. రాత్రిపూట వీడియో చేసే వికృత చేష్టలు ఇది కాదు అది కాదు నార్మల్గా ఉండవు. మళ్ళీ వీళ్ళ ముందే ఫోన్ వీడియోలు చూడడం, వాళ్ళకి కనిపించేలాగా కొంచెం ఇట్లా. అంటే ఒకవేళ పాపం వేరే ఆప్షన్ ఉందనుకో, ఆంటీ కొంచెం మీరు ఇటు కూర్చుంటారా, మీరు అటు వెళ్తారా అని అడగొచ్చు. ఆప్షన్ లేకపోతే ఈవిడే ఉంటే కనుక పాపం ఇంకా చచ్చినట్టు ఏదో చెయ్యాలి, కంప్లైంట్ ఇవ్వాలి దిగిన తర్వాత. అలా అని చెప్పి దారిలో దిగలేవు, ఏదో ఊరుగా ఊర్లో దిగలేవు కదా. అయితే నీ ఊర్లో దిగలేవు, లేదా బెంగళూరులో దిగాలి, ఇంకెక్కడ దిగలేవు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. అయితే ఇదేంటి స్లీపర్ బస్సులు ఉన్నాయి కదా, స్లీపర్ బస్సులు కింద ఉంటాయి పైన ఉంటాయి. అవును అవునా, మహిళ అని చెప్పి బుక్ చేసుకుంటావు, ఆడెవడో వచ్చి పడుకుంటాడు పక్కన. ఎట్లా ఇది? అండ్ మళ్ళీ ఆర్టీసీ అనే కాదు, ప్రైవేట్ ట్రావెల్స్ అయినా మధ్య మధ్యలో వీళ్ళకి అనుకూలంగా ఉండే దాబాలు ఉంటాయి కదా, అక్కడ ఆపుతారు వాష్రూమ్స్ కోసం, టిఫిన్ల కోసం. హడావిడిగా దిగాలి, హడావిడిగా వాష్రూమ్ వెళ్ళాలి, హడావిడిగా తినేసి మళ్ళీ బస్ ఎక్కాలి. అవును, 1/2 అవర్ 15 మినిట్స్ టైంలో. ఈ హడావిడిలో అక్కడ వాష్రూమ్లో కెమెరాలు ఉన్నాయో లేవో కూడా నీకు తెలియదుగా. చూడు, ఎక్కడో హైవే మధ్యలో ఉన్న పిచ్చి దాబా అది. హైవే మీద ఉండే ఒక 400-500 దాబాలలో, 400-500 ఏంటి, కొన్ని లక్షల దాబాలు ఉన్నాయి. అందులో ఒకటి 1,00,000 దాబాలని ఎవడు చెక్ చేయడుగా. అవును, అది ఏ పోలీస్ స్టేషన్ కిందకి వస్తుందో కూడా తెలియని కొన్ని దాబాలు కూడా ఉన్నాయి. ఇక్కడ వరకు ఈ ఊరు అయిపోతుంది, అక్కడ నుంచి ఆ ఊరు అయిపోతుంది, ఇటు ఈ పోలీసు ఆ మధ్యలో కూడా దాబా ఉంటుంది. ఎవరు చెక్ చేయరు కొన్ని ఇట్లాంటి వాటిని. సో వీళ్ళు చేసే వికృత చేష్టలు ఇలా ఉంటాయి. సరే, ఇక బస్సు గురించి మాట్లాడితే అదే పనిగా టికెట్లు బుక్ చేసుకోవడం. ఫెస్టివల్ సీజన్స్ లో తయారవుతారు ఇట్లాంటి వాళ్ళంతా. ఎందుకంటే ఇప్పుడు మనకి ఫెస్టివల్ వస్తుంది, సంక్రాంతి స్టార్ట్ అయింది. ఇంకా సంక్రాంతి సీజన్ ఇప్పుడు చెప్పాలా. రాజాసాబ్ చూసిన తర్వాత ఫ్రైడేనా రిలీజ్ అది, ఇంకా సాటర్డే సండే బయలుదేరుతారు. సాటర్డే సండే బయలుదేరితే 13, 14, 15 అక్కడ గడిపి 16కి 17కి రిటర్న్ అయిపోవడం. ఇది సంక్రాంతి ప్యాకేజ్. ఇది వీళ్ళకి కామాంధులకి ఈ డేట్లే టార్గెట్ అనమాట. ఈ డేట్లు ఎప్పుడైనా ఎలక్షన్స్ వస్తే ఆ డేట్లు, లేకపోతే ఇంకో డేట్లు అంటే ఇవి ఉంటాయి. వీడేం చేస్తాడు అంటే, ఏదో ట్రిప్ లో ఎవరో తగలకపోరా ఓరా వేస్తే అని ఇది కంప్లైంట్ ఇచ్చావనుకో నువ్వు, ఏమండి వీడు ఎక్కడో చేసి అయ్యో తాకిందా అండి, సారీ అండి పడుకున్నాను నేను, నాకు చూసుకోలేదు, ఏమంటావు? సారీ, కానీ వీడు చేసేది వాంటెడ్ గానే చేస్తాడు. సారీ అండి తెలియక తగిలింది, పర్వాలేదు, మీకు ఇబ్బంది అయితే చెప్పండి, సీట్ మారిపోతాయి. ఎందుకంటే నువ్వు నాకు రిస్క్ అని తెలిసిన తర్వాత నీ పక్కన జర్నీ చేయలేం కదా. అవును, అమ్మయ్య అది అరుస్తుందని వెంటనే వేరే సీట్కి మారిపోతావు. ఇది వర్కౌట్ అవ్వలేదు, లేదా దారిలో దిగి అక్కడ నుంచి మళ్ళీ ఇంకో బస్ బుక్ చేసుకో, ఇది వర్కౌట్ అవ్వలేదు. అట్లా ఒక 500-600 డబ్బులు పెట్టడం, జర్నీలలో అమ్మాయిలను ట్రై చేయడం, ఇది వీళ్ళ పనులు. అండ్ ఇంకొకటి, గోవా బస్సులలో ఎక్కువ ఉంటారు ఇలాంటి వాళ్ళు. గోవా వెళ్తున్నావు అంటే అమ్మాయిని వీడు ఫిక్స్ చేసేస్తాడు, నువ్వు అదే డిసైడెడ్, నువ్వు అదే.
క్యారెక్టర్ జడ్జ్ జడ్జి చేసి పడేస్తాడు. ఎట్లా ఏదో రకంగా అదేంటి నాకు పడిపోతుంది అన్న ఈ కాన్ఫిడెన్స్, వీడు అందగాడు మరి. ఇట్లా ఈ అండ్ నాట్ ఓన్లీ గోవా, కొన్ని హాలిడే స్పాట్స్ ఉంటాయి కదా, టూరిస్టులని కూడా ఎక్కువ టార్గెట్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటి పర్సన్స్ అంటే ఎక్కువ ప్రదేశాలు తిరుగుతారు కాబట్టి ఎక్కడో దగ్గర వీళ్ళకి ఏదో అలవాటు ఉండకపోద్దిలే అని డిసైడ్ చేసేస్తాడు వీడు. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో ఇప్పుడు ఎందుకు మనం మాట్లాడుకుంటున్నామంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బస్ సేఫ్టీ మాట్లాడుకోవాలి. బస్ సేఫ్టీ తర్వాత కూడా సీట్ సేఫ్టీ మాట్లాడుకోవాలి. బస్సు సేఫ్టీ ఏంటంటే ఇప్పుడు మన వేమూరి కావలి ట్రావెల్స్ లాంటివన్నీ తగలబడిపోతున్నాయి బస్సులన్నీ. అది అన్ని ప్రికాషన్స్ తీసుకున్న బస్సు నుంచే ఎవడు బయటపడలేక అందులోనే కాలిపోయి బూడిదైపోయాడు. ఇప్పుడు అసలు బస్సులే కానీ ఇలాంటి బస్సులన్నీ రోడ్డు ఎక్కుతాయి, నెంబర్ 1. నెక్స్ట్ డ్రైవర్ కానీ డ్రైవర్లు అందరూ నడుపుతారు. డిమాండ్ ఎక్కువ. ఇప్పుడు ఏంటి ఈ వారం 10 రోజుల్లో 10,000 బస్సులు కొత్తగా వస్తాయి, ఎక్కడెక్కడ నుంచో వస్తాయి. ఆంధ్రాకి గానీ తెలంగాణకు గానీ ఆన్ రెంటల్ బేసిస్ లో వస్తాయి. మరి అంతమంది నడిపే డ్రైవర్లు కూడా నీకు దొరకాలిగా, దొరకరు. డ్రైవర్లు దొరకరు కాబట్టి ఏం చేస్తాడు, స్టీరింగ్ తిప్పొచ్చా నీకు, ఏం కాదు, ఇటు తిప్పితే అటు, అటు తిప్పితే ఇటు, ఇట్లా అంటే ఆపు, అంతే, నడిపేసాయి. కారు నడపడం వస్తే అంతే, నడిపేసాయి. ఏం లేదు, మధ్యలో ఒక స్టాప్ ఉంటుంది ఆ దాబా దగ్గర, తర్వాత ఏంటి ఇక నాన్ స్టాప్ బస్, ఇది నీ ఇష్టం పో. వాడు ఏ లోయలో పడేస్తాడో తెలియదు, ఏ లారీకి గుద్దుతాడో తెలియదు. పోనీ ఆ బస్సుకి ఈ సేఫ్టీ మెజర్స్ ఉంటాయో తెలియదు, పొరపాటున ఏమన్నా ప్రమాదం జరిగితే. స్కూల్ బస్సులు కూడా పెట్టేస్తారు. అండ్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కొన్ని ఈ ఏసీ బస్సులు రెగ్యులర్గా వాడకపోయినా కూడా అదేంటిది సర్వీసింగ్ లేక పాడేవి కూడా కొన్ని ఉంటాయి. రెగ్యులర్ సర్వీసింగ్ వీడు ఇవ్వడు, ఎందుకంటే ఆ సర్వీస్కి ఇచ్చే ఖర్చు వీడికి రాదు కదా, బస్ అక్కడే ఉండాలి. ఎప్పుడో సీజన్ లో తీసే బస్ అది, సీజన్ ఉంటే తప్ప తీరు. దానికి మరమ్మతులు లేక అదో ఇదో షార్ట్ సర్క్యూట్ ఏదో అయ్యి తగలబడింది అనుకో, చార్జర్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అండ్ మనం చేసే తప్పులు కూడా కొన్ని ఉంటాయి. ఈ బ్యాటరీ అంటే ఫోన్ ఛార్జింగ్ కెపాసిటీ ఉండే ప్లగ్లకి వీళ్ళు ఇంకా హెవీ డ్యూటీలు కూడా ఇస్తూ ఉంటారు. మొన్న ఒక ఆవిడ ట్రైన్ లో నూడిల్స్ వండింది, అయ్యో అదేదో పెట్టి కాఫీ మేకర్ పెట్టి, ఆ పవర్ అది పొరపాటున ఏమన్నా అయితే ఏదో సంథింగ్ మ్యాగీ పెట్టింది. ఇట్లాంటి కళాఖండాలు కూడా ఉంటాయి. సో ఆ కళాఖండం వల్ల బస్సు కూడా ప్రమాదం. అవును, అందరినీ చూసుకోవడానికి కండక్టర్ని పెట్టరు పండగ సీజన్లో, ఎందుకంటే అంతమందికి అదేంటిది వేస్ట్ కదా, వాడికి వేస్ట్ ఖర్చు అవసరం లేదు. ఒక్కడు ఉంటాడు పొద్దున్న లేపేవాడు, ఎందుకు వాడు అంటే ఈ హెవీ లగేజ్ వెనక పెట్టాలి కదా, మిమ్మల్ని పెట్టుకోమంటే ఇష్టం ఉన్నట్టు పెట్టేస్తారని ఒక పద్ధతిగా పెట్టడానికి వాడిని ఒక్కడిని పెట్టుకుంటారు, క్లీనర్ టైప్. అంతే, అన్ని వాడే చూస్తాడు. అందరికి వాటర్ బాటిల్ ఇవ్వడం, దీంట్లో దుప్పట్లు ఇవ్వడం, పొద్దున 6 గంటలకు అరవడం లైట్లు వేసి, అదొక డ్యూటీ. స్టాప్ వచ్చిందని అంతే, అంతకు మించి ఇంక ఏం ఉండదు. సో ఎక్కువ మంది కామందులే ఉన్నారు అదే పనిగా అదేంటిది మన సీజన్నే టార్గెట్ చేసుకొని సీజనల్ బస్సులను టార్గెట్ చేసుకుంటారు వీళ్ళు కూడా. రెగ్యులర్ ఆర్టీసీ రెగ్యులర్ ఇప్పుడు పెద్ద కంపెనీల బస్సులు ఉంటాయి కదా, అవి ఎక్కరం, ఈ నెక్స్ట్ బస్సులు ఎక్కుతారు. అంటే వీళ్ళ మైండ్ సెట్ ఏంటో చెప్పనా, వీడికి ఎన్ని తెలివితేటలు అంటే, ఈ పెద్ద బస్సులు బుక్ చేసుకునే వాళ్ళందరూ పెద్ద ఫ్యామిలీలు, వాళ్ళకి సర్కిల్ అవన్నీ ఉంటాయి, మాట్లాడగలరు. కొంచెం తక్కువ చూసేళ్ళలో ఇట్లాంటి వాళ్ళు ఎక్కుతారు, అడ్జస్ట్ అయిపోతారు, మాకు మేము ఏం చేసినా అని ఒక మైండ్ సెట్తో ఎక్కుతా ఉంటారు అనమాట. ఆడవాళ్ళు ఇప్పుడు మనం చెప్పాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే, స్లీపర్లే బుక్ చేసుకోండి నెంబర్ 1. ఇటువైపు సింగిల్ సీట్ ఉంటుంది కదా, అది బుక్ చేసుకుంటే సేఫ్. వద్దు డబల్ ఎందుకు అంటే, సెమీ స్లీపర్లలో 2+2 ఉంటున్నాయి, సింగిల్ సీట్ ఉండట్లా. అవును, ఒకవేళ కొన్ని బస్సులకు ఉంటాయి కూడా, ఉన్నప్పుడు అవి బుక్ చేసుకోవచ్చు. ఇంకా వీలైనంత వరకు మనకు దొరకవు, కానీ రైలు ప్రయాణాలు ఇంకా సేఫ్. అవును, ఇంకా చాలా ఎందుకంటే 10 మంది పడుకున్నా 10 మంది మేల్కొని ఉంటారు. ఒక భోగికి టార్చ్ చేసుకొని తిరిగే ఒక కానిస్టేబుల్ ఉంటాడు, లీగల్ కానిస్టేబుల్, లీగల్ పోలీసే బస్సులో ఉన్నాక మనకి ఎంత సేఫ్ ట్రైన్ లో ఉన్నప్పుడు. సో అట్లా బస్సుకో పోలీసున పెట్టలేము, ఎందుకంటే ఆ సీజన్ ఇప్పుడు వీళ్ళు చాలా కంట్రోల్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళకు కూడా పండుగలు ఉంటాయి కదా, ఎంత కాదనుకుంటా. సో దే కాంట్ అది.